స్వామి
సృష్టించారు. అలాగే అక్కడే ఉండండి. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి అనౌన్స్ చేస్తారు. శ్రీ స్వప్నిల్ గారు రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు విందాం. Wonderful performance, everyone. Give yourself a big round of applause. I am going to need about 10 to 15 minutes to come up with the final result, and I'll come back to you with the final result and with the certificate if the record is successful. మనం గెలిచామన్న దానికి నిదర్శనమే ఈ కార్యక్రమంగా మనవి చేస్తూ పెద్దలారా స్టూవర్డ్స్ అందరూ కూడా ఒక్కసారి రూమ్ నెంబర్ 4 లో అసెంబుల్ అవ్వండి. ఓన్లీ ది స్టూవర్డ్స్ ఎవరైతే అబ్జర్వర్స్ గా నిల్చున్నారో ప్లీజ్ మీరందరూ కూడా రూమ్ నెంబర్ 4 దగ్గరకు ఒక్కసారి అసెంబుల్ అవ్వండి. ఆల్ ది స్టూవర్డ్స్ ప్లీజ్ అసెంబుల్ హియర్ రూమ్ నెంబర్ 4 ఇమిడియట్లీ. ఆల్ ది థ్యాంక్ యూ గురువు గారు మమ్మల్ని పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఒక రికార్డులో ప్రపంచ రికార్డులో ఉండాలని కష్టపడి ఎన్నో రోజుల నుంచి మన రోజులు అనొద్దు సంవత్సరాల తరబడి మనం కూచిపూడి నేర్చుకొని ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనం స్థానం సంపాదించుకోవాలని ఎంతో కష్టపడి వందల కిలోమీటర్ల నుంచి మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి ఎన్ఆర్ఐస్ ఎంతో మంది వచ్చి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి
ఇప్పుడు సాయంత్రం 8 అవుతున్నా కూడా మేము రికార్డులో నిలిచిపోవాలని కష్టపడుతున్న ప్రతి ఒక్క నాట్య కళామణులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు లలిత భారత్ ఆర్ట్స్ అకాడమీ తరఫు నుంచి రెండోసారి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని ఈరోజు బ్రేక్ చేయబోతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి లలిత అలాగే రమణ అన్నయ్య అలాగే వారి టీం అందరినీ కూడా మరి ముఖ్యంగా గురువు గారికి ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి నిజంగానే తన బిడ్డకి అవార్డు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్క క్షణం మనం మిస్ అవుతున్నాము అని బాధలో కూడా అలాగే హ్యాపీయా కానీ అరగంట కింద పట్టేటటువంటి తాపత్రయం ఒక క్షణం మాకందరికి చలిలో కూడా చెమటలు వచ్చినాయి. ఒక తప్పు జరిగితేనే క్రమశిక్షణతో మళ్ళీ అంతే డెడికేషన్తో చెయ్యాలి అని చిన్న పిల్లలు ఇక్కడ చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు ఉన్నట్టున్నారు. ఉదయం నుంచి వాళ్ళ ఒంటి మీద నగలు మరి జుట్టు చీర ఇవన్నీ కట్టుకొని ఇంతసేపు మరి ఓపికతో ఉన్నందుకు మరి ప్రతిఫలం ఆశించాలని ఎంతో కష్టపడి నాట్యం చేసి అలసిపోయినా కూడా ఫస్ట్ అరగంట తర్వాత అరగంట ఉదయం నుంచి కష్టపడ్డ మీ అందరికీ కూడా గిన్నీస్ రికార్డ్ అందుకోబోతున్నటువంటి సర్టిఫికెట్లు అందుకోబోతున్నటువంటి చిన్నారులు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రికార్డు స్థాయిలో మళ్ళొకసారి కూడా ఆశీర్వాదం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లలిత ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంది ఈ క్షణం కోసం. ఇది మీరందరూ సాధించినటువంటి రికార్డ్ని తన కళ్ళల్లో ఆనందం చూడాలని గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం వెనకాల తపన పడుతుంది. మరి కొద్ది క్షణాల్లో మరి వారు కౌంటింగ్ తీసుకున్న తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కౌంటింగ్స్ తీసుకున్న తర్వాత అనౌన్స్ చేస్తారు. ముందుగా మీ అందరికీ మరోసారి శుభాభినందనలు తెలియజేస్తూ జై హింద్.